శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమాన అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకి మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టేసేసి మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగకరంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరంలో కొత్త ఆనందం అనేది రాబోతుంది అన్నమాట. ఎందుకంటే మనకు రాబోతున్నటువంటి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రాబోతుంది అన్నమాట. మార్పు చేర్పులు అనేది జీవితంలో ముఖ్యం. ఆ యొక్క జీవితంలో వచ్చేటప్పటికి వీరికి మంచి అనుకూలమైనటువంటి మార్పు అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇక రాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నటువంటి సంవత్సరాల్లో ఇక రాశి వారికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే గురువు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మే 1వ తారీఖు అంటే ఏప్రిల్లో మనకు సంవత్సరం మొదలైనప్పటికీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. అంటే ఈ రాశి వారికి లాభస్థానంలోకి గురువు యోగించేటువంటి స్థానంలో ఒక స్థానం వచ్చేటప్పటికి లాభస్థానంలోకి రాబోతున్నటువంటి అంటే వృషభంలోకి రాబోతున్నటువంటి గురువు వచ్చేటప్పటికి లాభస్థానంలోకి రాబోతున్నట్టు తద్వారా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. అదేవిధంగా తృతీయంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కేతువు మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు అన్నమాట. అంటే పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. మంచి స్నేహితులు అనేవారు ఏర్పడతారు. మరియు స్నేహితులతో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. అంటే స్నేహితుల ద్వారా ఒక మంచి పాజిటివ్ థింగ్స్ అనేది వీళ్ళ లైఫ్లోకి రాబోతున్నాయి అన్నమాట. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. వృత్తిలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎందుకు ఎలా చెప్తున్నారంటే అష్టమంలో శని ఉన్నాడు కదా, మాకు ఎలా రాబోతుంది అంటే అష్టమంలో శని సంచారం కూడా మొదలవబోతున్నది. అష్టమంలో శని సంచారం 2025 మార్చి 29వ తారీఖు నుంచి మారబోతున్నాడు అన్నమాట. మీనంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది స్టార్ట్ అవబోతున్నది అన్నమాట. గురుబలం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు శని అష్టమంలో ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి అనేది వీరికి
ఎందుకంటే గురువు యొక్క త్రిపాద దృష్టి అంటారన్నమాట. ఎందుకంటే గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు పంచమాన్ని చూస్తాడు. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ యొక్క రాశి వారికి రాబోతుంది. ఆరోగ్యంలో అనుకూలత అనేది పొందగలుగుతారు. చాలా రోజుల తర్వాత ఆరోగ్యంలో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ రాశి వారికి రాబోతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలిస్తుంది. పిల్లలు 10 మందిలో పేరు తెచ్చుకుంటారు. అలాగే మీకు కూడా 10 మందిలో గుర్తింపు రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఏదైతే మీరు పని చేస్తున్నారో అది 10 మందిలో దాన్ని ఎక్కువ రేటుకి అమ్మటం, తద్వారా వచ్చేటప్పటికి ఇంటిలో ఒక మంచి శుభవార్త వినటం, అంటే ఇంట్లో వివాహం జరగటం అనేది ఒక మానసిక ప్రశాంతకి కారణంగా తయారవుతుంది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలని, అంటే పోయిన సంవత్సరం నుంచి మీరు మానసిక ప్రశాంతత గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్థితి అనేది రావడం జరుగుతుందన్నమాట. మళ్ళీ జీవితంలో మానసిక ప్రశాంతత, మానసిక సుఖం అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మీ మానసిక ఆనందానికి కారకంగా తయారవుతుంది. ఇంట్లో వివాహం జరుగుతుంది. మీ యొక్క పెళ్లి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం అనేది వివాహం చేసుకోవడానికి అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గురువు ఎప్పుడైతే మంచి స్థానంలో ఉంటాడో ఆ యొక్క సమయంలో వివాహం చేసుకున్నట్లయితే గురువు గోచార రీత్యా అనుకూలమైనటువంటి ప్రశాంతత జీవితాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ఏంటి అంటే గురువు మంచి స్థానంలో లేనప్పుడు వివాహం చేసుకున్నట్లయితే జీవితంలో కష్ట నష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకోవాలనుకున్న వారు కూడా ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు చేస్తే సహకార్యం పొందగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాల కోసం, విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విదేశీ విద్య అనేది ఈ సంవత్సరం వీరు పొందగలుగుతారు. స్కూల్ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు 10 విస్తరించగలుగుతారు. స్కూల్ అనేది కొత్తగా వేరే చోట బ్రాంచెస్ పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది రావడం జరుగుతుంది. అలాగే స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్, ప్రిన్సిపల్స్ వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. రాబోతున్నటువంటి సంవత్సరంలో ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ముఖ్యంగా వచ్చే పోటీ పరీక్షల్లో గ్రూప్స్ కానీ ప్రిలిమ్స్ గురించి కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. వాటితో పాటు విద్యార్థులు ఎవరైతే ఈ ఎంసెట్ కానీ, క్యాట్ కానీ, నైపర్ కానీ, జిప్మర్ కానీ ఏవైతే మెడికల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ వారు ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు అన్నమాట. బ్యూటీ టెక్నీషియన్స్ కోసం వచ్చేటప్పటికి ప్రథమార్థంలో చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఎందుకంటే గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానం మే 1వ తారీఖు రాబోతున్నాడు కాబట్టి ఈ యొక్క రాశి వారికి పూర్తిగా అనుకూలించేటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు అన్నమాట. మొబైల్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, మొబైల్ రంగంలో యజమానులు, మొబైల్ షాప్ యజమానులు, మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. క్రయ విక్రయాల్లో 10 సంపాదించగలుగుతారు. ఇంజనీరింగ్ రంగ నిపుణులకి ఉద్యోగ ప్రయత్నాలు లాభించే విధంగా ఉంది. కొత్తగా ఇంజనీరింగ్ రంగంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి జీవితంలో మీరు మొదలుపెట్టినటువంటి మీ యొక్క కోరిక అనేది సాధించగలుగుతారు. వీటి రెండింటితో పాటు పౌల్ట్రీ రంగ నిపుణులకు వచ్చేటప్పటికి మంచి లాభకారకమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. పౌల్ట్రీ రంగం అనేది ప్రథమార్థంలో బాగా 3 లాభించడం అనేది జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి. కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో శని దృష్టి అనేది కొద్దిగా కేంద్రీకృతమైనందువల్ల కొద్దిగా కోపతాపాలు అనేది ఈ యొక్క రాశి వారు తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కుటుంబంలో సఖ్యత అనేది పెంపొందించుకోవాలి. మానసికంగా వివాహంలో కొంచెం మార్పు చేర్పులు ఉన్నప్పటికీ కూడా, అంటే కొంచెం సపరేషన్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వీరందరూ కలిసి రావడానికి జరగటం అనేది జరుగుతుందన్నమాట. అంటే దగ్గర చేరడానికి కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి గ్రహగతుల వల్ల మార్పు చేర్పులు అనేవి జరుగుతాయన్నమాట. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి మే తర్వాత మంచి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతుంది. మీరు ప్రేమించిన విషయాన్ని మీ ఇంట్లో చెప్పడం, 10 మందికి విచారించి ఆ యొక్క విషయంలో ముందుకు వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది. ప్రేమ సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉన్నాయి. గోల్డ్ స్మిత్ ముఖ్యంగా వచ్చేటప్పటికి బంగార పనిముట్లు వాళ్ళు, అలాగే లోహ కార్మికులకు వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ బంగారు షాపుల యజమానులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు అన్నమాట. అంటే వారికి మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు బంగారం కొనగలిగినటువంటి స్థితిలోకి మీరు జీవితం అనేది మారుతుంది. బంగారం షాప్ యజమానులకి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు అన్నమాట. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సాధించగలుగుతారు. అలాగే సిల్వర్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. లోహ కార్మికులకు వచ్చేటప్పటికి మే తర్వాతే కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పొచ్చు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి లోహాన్ని ఎక్కువగా దగ్గరికి రానివ్వడు కాబట్టి ఐరన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఇంట్లో పాత ఐరన్ పెట్టుకోకపోతే కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరిస్తుంది.
మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగ యజమానులు, అలాగే ఫార్మాస్యూటికల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు మంచి స్థానంలోకి ఉన్నాడు కాబట్టి అది మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే ఈ రాశి వారికి చెప్పచ్చు అన్నమాట. వాటన్నిటితో పాటు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వారు, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి వారు, వీరందరికీ కూడా ప్రథమార్థంలో ఎక్కువగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. 10 మందిలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. సంఘంలో గౌరవం, గుర్తింపు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. సంఘంలో పేరు ప్రఖ్యాతుల కన్నా ధనాన్ని బాగా సంపాదించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి రాజకీయంగా ఎదగలుగుతారు అన్నమాట. అంటే ఆపర్చునిటీస్ అనేవి, అంటే అవకాశాలు అనేవి వీరికి వెతుక్కుంటూ రావటం అనేది జరుగుతుంది. నూతన ఏవైతే రాజకీయ రంగంలో వేరే పార్టీల్లో కూడా రావటానికి, ఆ యొక్క పార్టీల్లో చేరటానికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. హోటల్ రంగంలో బిజినెస్ చేస్తున్నారా, హోటల్ రంగంలో బిజినెస్ చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. ఎందుకంటే గురువు చాలా మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు హోటల్ బిజినెస్లో ఇంతకు ముందు సరిగా లేనప్పటికీ కూడా ఇక మీదట అనుకూలమైనటువంటి మే తర్వాత నుంచి వీరికి మంచి అనుకూలమైనటువంటి హోటల్ బిజినెస్లో అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా హోటల్ రంగం అనేది 3 పూలు 6 కాయలుగా మళ్ళీ అభివృద్ధిలోకి రాగలుగుతారు. ఆ విషయంలో ఎటువంటి ఇది లేదన్నమాట. కాఫీ టీ హోటల్ రన్ చేస్తున్నటువంటి వారు, అలాగే బస్సు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారు, కార్ డ్రైవింగ్ నడిపేటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వారు, ట్రావెల్స్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే యాక్సిడెంట్స్ నుంచి కూడా బయటకు రాగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. అలాగే మాంస దుకాణ వాళ్ళు, అలాగే ప్రొవిజన్స్ స్టోర్స్, చిన్న చిన్న కిరాణా దుకాణ వారు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి. వారికి కూడా గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి 10 రూపాయలు ఎక్కువగానే సంపాదించగలుగుతారు. పురోహితులు, మత ప్రబోధకులకి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. జ్యోతిష రంగ నిపుణులకి, అలాగే మత ప్రబోధకులకి, పంచాంగకర్తలకి, వీరందరికీ కూడా ప్రథమార్థం అనేది అనుకూలించే విధంగానే గోచరిస్తున్నది. మరియు అలాగే చేతి వృత్తి పని వాళ్ళకి కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, టెక్నీషియన్స్కి కూడా అనుకూలించే విధంగా ఉందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చాలా వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సివిల్ కాంట్రాక్టర్స్, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి నిపుణులు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంది. ఎంట్రీ లెవెల్ పొజిషన్స్లో ఇక రాశి వారు బాగా సంపాదించగలుగుతారు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇక రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. డబ్బు సంపాదించడం అనేది జరుగుతారు. 10 మందిలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్లో మనం చూసినట్లయితే పోలీస్ రంగ నిపుణులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. గ్రహస్థితి అనుకూలించే విధంగా ఉంది. ప్రమోషన్స్ గురించి చాలా రోజుల గురించి వెయిట్ చేస్తున్నటువంటి వారు మే తర్వాత స్థానచలనం కూడా జరగడానికి ఆస్కారం గోచరిస్తున్నది. అనుకూలమైన చోట ఉద్యోగం పొందగలుగుతారు. టీచర్స్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ, రెవెన్యూ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, భూగర్భ ఖనిజ శాఖలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రాగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థలంలో పనిచేయగలుగుతారు అన్నమాట. వీరందరితో పాటు సెక్రటేరియట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ట్రెజరీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశిలో పనిచేస్తూ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని 2025 మార్చి వరకు అష్టమంలోనే కొనసాగుతున్నాడు కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోండి, అదొక సూచన. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవల మధ్య వాటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరంలో వివాహం చేసుకోవటం అనేది ముఖ్యం అన్నమాట ఈ రాశి వారికి. ఎందుకంటే గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి వివాహంలో సౌఖ్యం పొందాలి అంటే గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు వివాహం చేసుకోమని చెప్పి భృగు సిద్ధాంతంలో రాసి ఉందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు చేసుకోండి. వివాహం చేసుకునే ముందు మీ యొక్క జాతకాన్ని, అలాగే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఎవరైతే మీ యొక్క చేసుకోబోతున్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారి యొక్క జాతకాన్ని విశ్లేషించి పెళ్లి చేసుకోండి. అంతేగాని ఓన్లీ పాయింట్స్ పట్టికలో చూసి పెళ్లి చేసుకుంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా ఉండదు. కాబట్టి పాయింట్స్ అనేది వాటికి అంత బేసిస్ లేదు కాబట్టి మీ జాతకాన్ని కూడా విశ్లేషించి
పెళ్లి చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. మరియు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ఇక రాబోతున్నటువంటి సంవత్సరంలో. ఎందుకంటే క్రోధినామ సంవత్సరం, పేరు క్రోధంగా ఉన్నా సరే ఈ యొక్క రాశి వారికి మీకు వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి క్రోధంగా ఏం లేదు, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయన్నమాట. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా చెప్పాలంటే గురువు ఇక రాశి వారికి మే తర్వాత నుంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. గురువు ఎంత మంచి అనుకూలంగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట జీవితంలో. ఇంకా మంచి అనుకూలమైనటువంటి స్థితి కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే గురుగ్రహ జపాన్ని చేసుకోవటం, అలాగే గురువుని నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అంటే ఈశాన్యం ఎక్కువగా ఉన్నటువంటి ఇంటిలో నివసించటం. ఈ డ్రైనేజ్ పైప్స్ ఇవన్నీ కూడా ఈశాన్యం వైపు ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలి. అలాగే బాత్రూమ్ ఈశాన్యం వైపు ఉన్నటువంటి ఇంట్లో నివసించకుండా ఉండటం కూడా మంచిది అన్నమాట. మరి వాటితో పాటు పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు వచ్చినప్పటికీ సరస్వతి దేవిని ఎక్కువగా పూజించడం, అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం అనేది ముఖ్యమైన సూచన. గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినట్లయితే గురుగ్రహ అనుకూలత పొందగలుగుతారు. ఎల్లో సాఫైర్ అంటే పుష్యరాగాన్ని ధరించినట్లయితే 5 క్యారెట్స్ పుష్యరాగాన్ని చూపుడు వేలికి ధరించినట్లయితే పంచలోహంలో కానీ గోల్డ్లో కానీ ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి లోహ కార్మికులు, అలాగే ఇనప సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో స్టీల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. స్టీల్ అనేది శని అనుకూలమైనటువంటి గ్రహస్థితులు లేనప్పుడు శని ఈ యొక్క స్టీల్ మీద ఎక్కువగా ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటాడు. కాబట్టి వీటి మీద ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది కంపల్సరీగా చేయాలి. వాటితో పాటు సాటర్డేస్ అంటే శనివారాల పూట లైట్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటే కొంచెం ఈ యొక్క పనులు చేసేటువంటి వారికి కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కాంట్రాక్టర్స్కి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రీత్యా కుజుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. కుజుడు భూమికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి కొంచెం ఎక్కువగా కుజగ్రహ ఆరాధన అనేది కూడా చేస్తూ ఉండాలన్నమాట. మరియు మిగతా పరిస్థితి ఎలా ఉంది అంటే రాహువు యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానాల్లో అంత అనుకూలమైనటువంటి పనిలో లేడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన అనేది కూడా చేస్తూ ఉండాలి. తండ్రి గారితో మనస్పర్ధల విషయాల్లో కొన్ని కష్టాలు ఎక్కువగా ఎవరైతే అనుభవిస్తున్నారో అంటే ముఖ్యంగా తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి గురించి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వారికి ఈ యొక్క ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే దుర్గాదేవి అనుష్ఠానం, దుర్గాదేవి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి.